హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మహి కేఎం వ్లాగ్స్. ఇవాళ మనము నెల్లూరు చేపల పులుసు చూద్దామండి. సో మనము ఆ ఫిష్ అనేది ఇది పెద్ద చేప అండి. ఒక 3 or 4 kgs పెద్ద బిగ్ సైజు ఫిష్ అండి ఇది. సో ఇది ఎట్లా క్లీన్ చేయాలి, అదేవిధంగా పులుసు ఎట్లా పెట్టాలి అన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము. సో మిస్ కాకుండా చివరి వరకు చూడండి. నీట్గా క్లీన్ చేసి ముక్కలు అయితే చేశాడు. సో అందులో కొంచెం సాల్ట్ వేసి మనం వాష్ చేసుకోవాలండి. డైరెక్ట్గా వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చిన మనం కూడా ఇంటి దగ్గర క్లీన్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక 2-3 టమోటాస్ యాడ్ చేసుకోవాలి. కొంచెం పచ్చిగా ఉన్నాయి, అందుకని మిక్సీ బట్టి ప్యూరీ వేస్తున్నాను. లేదంటే మంచి పండిన టమాటాలు అయితే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. అదేవిధంగా ఆనియన్స్ నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, పులుసులో కొంచెం పెద్ద ముక్కలు కానీ వేసుకుంటే ఉప్పు కారం బట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆనియన్స్ని. సో తగినంత సాల్టు, అదేవిధంగా టర్మరిక్ పౌడరు ఒక 1/2 స్పూన్ల టర్మరిక్ పౌడర్ పడుతుంది. సో అదేవిధంగా రెడ్ చిల్లీ పౌడర్ తగినంత వేసుకోవాలండి. చాలా బాగుంటుంది. ముక్కలు అయితే పెద్దవి కదా, అందుకని కొంచెం కట్ చేసేసారనమాట. పూర్తిగా పెద్ద పెద్ద ముక్కలు పెట్టకుండా అవి చెదిరిపోతాయని చెప్పి ఈ విధంగా కట్ చేశారు. పొట్ట ముక్కలు ఇవి విడిగా కట్ చేశారనమాట. సో ఈ విధంగా తగినంత పసుపు వేసేసుకున్నాం కదా. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఈ చేపల పులుసులో కారం అనేది, ఉప్పు కారం అనేది కొంచెం ఘాటుగా ఉంటేనే టేస్ట్ అనేది బాగా వస్తుందండి. కొంచెం కారం వేసుకుంటే బాగుండదు. చింతపండు కూడా బాగా కొంచెం ఎక్కువగానే పడుతుంది. మనం ఒక 1/2 hour ముందు నానబెట్టుకోవాలి. చింతపండు వాటర్లో నానబెట్టుకొని ఆ టామరిన్ జ్యూస్ని ఇప్పుడు దీంట్లో యాడ్ చేస్తున్నాం అనమాట. సో ఈ విధంగా ఫిల్టర్ చేసేసి చెత్త అనేది ఏం లేకుండా నీట్గా కొంచెం చిక్కగా అనమాట, పలుచగా కలుపుకోకూడదండి. ఈ ఫిష్ కర్రీకి అంతా చిక్కగా కలుపుకోవాలి. సో చిక్కగా కలుపుకొని ఈ విధంగా టామరిన్ జ్యూస్ని దీంట్లో యాడ్ చేసేసుకోవాలండి. చిక్కగా కలుపుకున్నాం కదా, సో యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో మనం చేసే ఈ ప్రాసెస్సే మన కూరకి టేస్ట్ అనేది వస్తుంది. చూడండి, టమోటా కూడా ప్యూరీ చేసి వేసేసాను. ఈ టమోటా అనేది చాలా బాగా మెత్తగా పండుదైతే ఈ చింతపండు పులుసులోనే మనం పిసికేయచ్చు అనమాట. సో అలా కాకుండా కొంచెం పచ్చి అయితే టమోటాస్, ఆనియన్స్ ఈ విధంగా పులుసులో యాడ్ చేసుకోవచ్చు. మరీ పచ్చివి అయితే బాయిల్ అవ్వవు కదా, కచ్చా అంటుంటాయి. సో అందుకని చెప్పి నేను ఈ దాంట్లో ప్యూరీ అనేది యాడ్ చేశాను. యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసేసుకొని మనము ఒక దగ్గర కూర్చొని అన్నీ దగ్గర పెట్టేసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసి పోపు వేసేసామంటే మనకు ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో చాలా సింపుల్ అండి. నెల్లూరు చేపల పులుసు అన్నిటిలో కంటే చాలా సింపుల్. సో అది కాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. సో మనకైతే కరెక్ట్గా ఉప్పు కారాలన్నీ కరెక్ట్గా అని వేసామంటే రుచి అయితే అదిరిపోతుంది. అంతలో మనం పెట్టే ఈ చేప కొంచెం ముదురుది కదా, సో చాలా బాగుంటుంది అనమాట. దీంట్లో లాస్ట్ అండ్ ఫైనల్లీ కొంచెం మన పౌడర్ అనేది యాడ్ చేస్తాము. అదేనండి, మెంతులు, కొంచెం జీలకర్ర, ధనియాలు వేసి లైట్గా రోస్ట్ చేయాలన్నమాట. ఆ వితౌట్ ఆయిల్ అనమాట. వితౌట్ ఆయిల్తో లైట్గా రోస్ట్ చేస్తాము. సో రోస్ట్ చేసి ఈ పౌడర్ అనేది చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలండి. సో అంతలోపల మనం పోపు పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలి. సో ఈ ఫిష్ కర్రీకి వీటికి ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసామంటే ఈ స్మెల్ అనేది రాకుండా రుచిగా టేస్టీగా బాగుంటుంది. సో అందుకని ఆయిల్ అనేది వేసి అందులో కొంచెం మస్టర్డ్ సీడ్స్, అదేవిధంగా మెథీ సీడ్స్ యాడ్ చేసుకోవాలి. సో ఇవి ఈ పోపు పెడుతున్నాం కదా, ఆయిల్ అనేది వేడెక్కి ఆ మస్టర్డ్ సీడ్స్ చిటపట్లాడాలన్నమాట. సో చూడండి, ఈ విధంగా చిటపట్లాడుతున్నాయి కదా. సో ఇప్పుడు అనమాట హీట్ అయినట్టు మనకు లెక్క. సో ఇప్పుడు మనము ఇందులో ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఫ్రెష్గా కరివేపాకు ఉంటుంది కదా, సో ఫ్రెష్ కరివేపాకు కూడా మనం ఇందులో యాడ్ చేస్తున్నామండి. ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తిరగమాతకే వేరేగా పెట్టుకోవాలన్నమాట. కర్రీలోకి వేరేగా కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకున్న ఆనియన్స్ కర్రీలో వేసేసాం కదా. సో ఇప్పుడు ఈ పులుసు మనం కలిపి పెట్టుకోవాలి. ఈ పులుసు ఉంటుంది కదా, సో ఈ పులుసు ఈ అటికిలో యాడ్ చేసేసుకోవాలండి. చేపల పులుసు అటికిలో చేస్తే అదరు అనమాట. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అదేవిధంగా ఆకుకూర పప్పులు అవి కూడా చాలా బాగుంటాయి అనమాట. అటికిలో కూర రుచి వస్తుంది. కట్టెలు పొయ్యి మీద వండిన, అటికిలో వండిన ఆ కూరకి రుచి అనేది ఎక్స్ట్రాడినరీ అండి. సో మనం అంతా పెట్టేసాం కదా. సో ఇప్పుడు ఒక 15 minutes అలా బాయిల్ అవ్వాలండి. కొంచెం దగ్గర అవ్వాలి. సో ఈ విధంగా బాయిల్ అవుతూ ఉంది.
మనకు ఇది గంట అలా పెట్టి కలపెట్టకూడదు. ఇప్పుడు మనం దంచుకున్న మెంతులు జీలకర్ర పొడి ఉంటుంది కదా, సో ఈ పొడి అనేది ఈ విధంగా యాడ్ చేస్తున్నాం అనమాట. మనము బాగా బాయిల్ అయిపోయి ఇంకొంచెం ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్లో దించుతామనగా ఈ పొడి అనేది చల్లేయాలండి. సో చల్లేసి ఈ విధంగా మిక్స్ చేసి పెట్టేసుకోవాలి. సో ఈ విధంగా మనము గరిటె పెడితే ముక్క అనేది ఇరిగిపోతుంది. సో ఎప్పుడైనా చేపల కూర మనం గరిటె అస్సలు పెట్టకూడదండి, ఈ విధంగా మూచేయాలి. సో రా మ్యాంగో వేసుకోవాలి, ఇది కరిగిపోద్దని లాస్ట్ ఎండింగ్లో వేసుకుంటున్నాము. స్టార్టింగ్లో వేస్తే ఒకవేళ కరిగిపోయే కాయ అయితే కరిగిపోయి ఖరాబ్ అయిపోతుంది అనమాట, పులుసు వచ్చేస్తుంది. సో అందుకని లాస్ట్ వేసుకున్నాము. సో చూడండి ఈ విధంగా చేపల కర్రీ రెడీ అయిపోయింది. సో రైస్లో అయితే సూపర్ అనమాట, రాగి సంగట్లో కూడా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మహి కేఎం బ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.